నా కుటుంబంలో ఆదరణ దొరుకుతుంది, నా కుటుంబంలో ఓదార్పు దొరుకుతుంది, నా కుటుంబంలో నెమ్మది దొరుకుతుంది. నా ఒంట్లో ఉన్న ప్రతి బలిత కాడి యేసు నామంలో ఆ యేసు క్రీస్తు ప్రభువు బంధిస్తాడని విశ్వాసం కలిగి నేను ఉపవాస ప్రార్థనకు వచ్చిన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు చప్పట్లు కొడుతుండగా నీ వారికి స్వస్థత, నువ్వు చప్పట్లు కొడుతుండగా నీలో బలిత కాడికి విడుదల, నువ్వు చప్పట్లు కొడుతుండగా నీకు పని చేస్తున్న అంధకార శక్తులకు అన్నిటికీ మంట అగ్ని పుట్టించి అగ్ని చేత కాల్చి వేసేసి పాతాళంలో బంధిస్తాడు దేవాది దేవుడు. ఆవగింత విశ్వాసం కలిగి నువ్వు దేవాది దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థన నువ్వు వచ్చినావనుకో, నువ్వు కార్చే ప్రతి కన్నీటి ఏమాత్రం వ్యర్థం చేయకుండా పరిశుద్ధాత్మనుడు పరలోకంలో నీ బుడ్డిలోనికి నింపి పొర్లింప చేసి ఆయన బంగారు పాదాలను నీ కన్నీటిని ఒక తైలం వల్ల మార్చుకున్నాడు, పరిమళ వాసన వల్ల మార్చుకొని నీ కన్నీటితో ఆయన కాళ్ళను కనుక్కుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం కలిగి వచ్చిన వారందరికీ ఈ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. విశ్వాసంతో కార్చిన ప్రతి కన్నీటితో ఆయన పరిమళ తైలం గల మార్చుకొని ఆయన బంగారు పాదాలు కడుక్కొని సరి అయిన ఏర్ల వంటి ఆశీర్వాదము మీ కుటుంబాలలో కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. మనం ఉపవాస ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు, ఆయా ఎగ్జామ్స్ అన్నీ రాశారు. ఎందుకు రాస్తారు ఎగ్జామ్స్ చెప్పాలి? వాళ్ళకు పేపర్లు తక్కువైనాయి ఏంది క్వశ్చన్కి, వాళ్ళకి డిక్షనరీలో ఆన్సర్లు దొరుకుతలేవు. ఇక మీరు రాసేటి వాళ్ళకి దొరకాలని మీరు రాసినవన్నీ మీరు తీసుకుంటున్నారు. ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్స్? ఎంతమంది పిల్లలు రాస్తున్నారు? మా పిల్లలు పాస్ కావాలని ఎగ్జామ్స్ రాపిస్తున్నారు అని అనొచ్చు కదా తల్లులు ఉన్నోళ్ళు. హల్లెలూయా. జయాన్ని పొందుకోవడానికి, విజయం పొందుకోవడానికి 10 సంవత్సరాలు కష్టపడిన కష్టానికి 10th ఎగ్జామ్ రాసినాక దాని రిజల్ట్లో వాళ్ళు 10 సంవత్సరాల కష్టానికి జయాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి నామానికి మేము కలుగాక. మనము కూడా వారంకి ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఉండి దేవాది దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఈ వారమంతా కార్చిన కన్నీటికి, ఈ వారమంతా పడ్డ కష్టానికి, ఈ వారమంతా పడిన కృంగుదలకు దేవాది దేవుడు ఈ రోజున నువ్వు ఉపవాసం ఉండు కార్చిన కన్నీటికి విజయాన్ని ఇస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనకు విజయం ఇస్తాడు. కానీ ఎలా ఉండాలి? మనస్ఫూర్తిగా. ఉపవాసం అంటే మత్తయి సువార్త 6:6లో ఉన్న ప్రకారం దుఃఖముఖం పెట్టుకొని మాడుముఖం పెట్టుకొని ఈ రీతిగా ఉండడం దేవాది దేవునికి ఇష్టం ఉండదు. మనం ఉపవాసం ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళకు తెలియకూడదు. 4 గోడలంతా నీ హృదయం అనే గోడలకి తెలియాలి. నీ హృదయంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అదేంటో మరి ఉపవాస ప్రార్థన ఉంటామని మనసులో అనుకోగానే 8 గంటలకి ఆకలి అవుతుంది కదా. 8 గంటలకి 6 కాగానే నీళ్ళు వాటర్ తాగాలి, ఛాయ్ తాగాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఉపవాస ప్రార్థన అనగానే చుట్టాలు వచ్చి కూర్చుంటారు. ఉపవాస ప్రార్థన అనగానే ఎప్పుడు అడగని హల్లెలూయా. అర్థమవుతుందా? రోజు నువ్వు తిను సస్తస్తావు నాకేంది అన్నట్టుంటారు. అదే రోజు అడుగుతారు. అదేందో అర్థం కాదు. మళ్ళీ అంటే అపవాది మన పక్షాన ఉన్నట్ట లేనట్ట? అపవాది కంటే ఎక్కువగా ఎవరున్నారు కదే? అపవాది ఉన్నట్టే అని మీరు అన్నారు. ఎస్, కరెక్టే. కానీ అపవాది యోబుకు ఎవరు ప్రేరేపించారు? అపవాదికి నువ్వు చూడు, నా బిడ్డను పరీక్షించి ఒకసారి, నువ్వు చూసుకోపో, నువ్వు శరీరాన్ని ఏమైనా చేసుకో, ఏదేమైనా చేసుకో, ఆత్మను మాట మాత్రమో ముట్టకు. నా బిడ్డ ఉపవాసం ఉన్నది, ఆకలి పుట్టించు, చుట్టాలు పంపించు, మాట్లాడేవాళ్ళని మాట్లాడిపించు. ఇంకా ఏ టేస్టు ఏదైతే మనము వాసన చూడకూడదు అనుకుంటామో అదే వాసన ఇస్తుంది. నువ్వు ఎన్ని తీర్ల పరీక్షించినా, ఎన్ని తీర్ల ప్రయత్నించినా కూడా నా బిడ్డ అనుకున్న సమయానికే ఉపవాస ప్రార్థన ముగింపు చేస్తుంది. గడిగా చెప్పకూడదమ్మా? హల్లెలూయా. నువ్వు ఎన్ని తీర్ల ప్రవర్తించినా కూడా ఆమె ఉపవాస ప్రార్థన చేసి విజ్ఞాపన ప్రార్థన చేసి విజయాన్ని పొందుకుంటుందని దేవాది దేవుడు నీ నిమిత్తము ఆ 3 గంటల సమయంలో, తెల్లవారుజామున 3 గంటల సమయంలో అపవాదికి సవాలు వేస్తాడు, విసురుతాడు ఇట్లా బాణం. అందుకనే మనకు అన్ని రీతిలుగా వస్తాయి. అందరం పాపం అపవాదికి ఎక్కడ పని లేదు, ఆకలి వస్తున్నది కాదు, దేవాది దేవుడు నీ నిమిత్తము సవాలు వేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవాది దేవుడు ఎలాగైనా నా బిడ్డ జయిస్తుంది, ఉపవాస ప్రార్థనలో ఉంటుంది, దానికి ఆకర్షితం కాదు,
వంట రూమ్ల కంటే 3 సార్లు బయట అంటే ఆ రోజు 30 సార్లు పోయి వస్తారట ఉపవాస ప్రార్థన. నేను విన్నా, అందరు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు. అదేందో అమ్మగారు 8 గంటల 8:30 వరకు అయిపోతుంది ఆ ఉపవాస ప్రార్థన, రోజు ఎందుకు అయిపోదు. చపాతీలు చేయమంటారు, పూరీలు చేయమంటారు, ఇడ్లీలు చేయమంటారు, ఇంకొకటి మటన్ తెచ్చి పెడతారు, ఫిష్ తెచ్చి పెడతారు. ఇవన్నీ చేస్తూ ఉంటే నోరు ఊరదు అమ్మగారు, ఎట్లా ఆపుకోవాలంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం 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 పెట్టుకోవాలి మన నోట్లో అప్పుడు? నేను ఒక ఉదాహరణ చెప్పిన. ఏం పెట్టుకోవాలి? గట్టిగా నోరు తెరవండి. నా ప్రాణమాత్మ శరీరం, నా ప్రాణమాత్మ శరీరం, నా ప్రాణమాత్మ శరీరం. నువ్వు అంటా ఉండు, ఆకలి అనేది ఎప్పుడు నువ్వు మర్చిపోతావు కూడా. అసలు ఆ రోజు ఆకలే కాదు. నువ్వు ఉపవాస ప్రార్థన స్టార్టింగ్ నువ్వు లేచింది మొదలుగానే, ప్రభువా నా ప్రాణాత్మ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను, ఈరోజు ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేసి విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను, అపవాది నా దిక్కు రాకుండా నువ్వు రక్తపు కంచె కాపుదల దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ఉపవాస దినాన్ని ప్రారంభించు, విజయం నీ వెంటే. హల్లెలూయా హల్లెలూయా. ఎంత తీసిరా తల యోవేలు 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వముగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు? ఒకసారి 2:1 చదవండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము, యెహోవా దినము, యెహోవా దినము. గట్టిగా అనుకోండి, మనసుల మీద చేపెట్టుకొని, ప్రభు నీ రెండో రాకడ సమీపంగా ఉన్నది, నీ రాకడ సమీపంగా ఉన్నది, నీ రాకడ సమీపంగా ఉన్నది. నేను ఉత్తరవాదిన నిలుచోకూడదు, నేను ఉత్తరవాదిన నీ ఎదుట నేను నిలుచుకోకూడదు. నీకు ఇష్టమైన బిడ్డ వల్ల నీ ఎదుట నేను నిల్చోవాలి ప్రభువా. ఇప్పుడైనను ఇంకా నీకున్న శ్రమల కంటే ఎక్కువగా రాబోతున్నాయి, ఇంకా నీకు బలిత కాడి కంటే ఎక్కువగా రాకపోతుంది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మునిపే హెచ్చరిస్తున్నాడు. నోవాహు దినాలలో ఏ ఉగ్రత జరిగిందో ఆ ఉగ్రత రాబోతున్నది బిడ్డ. చదివిపించాను కదా లూకాసు వార్త 9వ అధ్యాయం. ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? ఎంతమంది చదివిండ్రు లూకాసు వార్త? తీయకండి, 9వ అధ్యాయం ఎంతమంది చదివిండ్రు? ఇంత బాధ్యత ఉన్నది దేవుని మీద. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? నోవాహు దినములలో జరిగిన ఉగ్రత, నోవాహు ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో మరలా ఇప్పుడైనను ఉపవాసం ఉండి మీలో ఉన్న చెడుతనము విడిచిపెట్టుడి, మీలో ఉన్న సనుక్కునుట గునుకుట విడిచిపెట్టుడు. ఇప్పుడైనను హృదయానుసారంగా ఉపవాసం ఉండుడి, హృదయానుసారంగా. డప్పు కొట్టి చెప్పకండి, అత్తా నేను ఉపవాస ప్రార్థన నాకు పని చెప్పకు అని ఉండకండి. అర్థమవుతుందా? నేను ఉపవాస ప్రార్థన నా చేతులలో శక్తి లేదు, నాకు పనులు చెప్పకు అని చెప్పకు. సాకులు చెప్పే ఉపవాసన దేవునికి ఇష్టం ఉండదు. 6 గంటలకు లేస్తున్నావా? 5 గంటలకు లే. ఒకరోజు ఆ ఉపవాస దినాన్ని ఒక్కరోజు 5 గంటలకు లేచి చక్క పనులన్నీ దిద్దుకొని దేవుని సన్నిధానానికి వచ్చినావు అనుకో, విజయం నీ వెంటనే తల్లి. ఎందుకు మన జీవితంలో ఎంత ప్రార్థన చేసినా విజయం రావట్లేదంటే సాకుల ప్రార్థన బాగా ఉన్నది కాబట్టి. అర్థమవుతుందా? హల్లెలూయా. బట్టలు ఉంటాయి, ఎప్పుడు ఉండని బట్టలు ఎన్ని 4 బకెట్లు ఉంటాయి, రోజు 2 బకెట్లే ఉంటాయి. ఆ ఉపవాస ప్రార్థన రోజు ఎందుకో ఏమో లేని బెడ్షీట్లు నానేస్తారు, మూలకేసిన చీరలు నానేస్తారు, స్వెటర్స్ నానేస్తారు. రోజు ఈ ముందు రోజులు గుర్తుకురావు మనకి పనులన్నీ. అర్థమైందా? మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేస్తాడు. అవన్నీ శుభ్రం చేసి విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారా? లేదు తల్లి. నీ హృదయాన్ని శుభ్రం చేసుకో ఫస్ట్. నీ హృదయంలో ఉన్న మురికిని కడుక్కోవాలి, నీ హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు కడుక్కోవాలి, నీ హృదయంలో అవిశ్వాసాన్ని ఫస్ట్ కడిగేసాయి, ఆ తుప్పును ఫస్ట్ కడిగేసాయి. అవిశ్వాసం అనే తుప్పును ఫస్ట్ దులుపుకో. సంపూర్ణమైన విశ్వాసంతో నేను ఇప్పుడైనా ఉంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు నా హృదయంలో నా మురికిని కడుక్కోకుండా నా ఇంట్లో ఉన్న వస్తువులను కడుగుతున్నాను ప్రభా. ఎప్పటికైనా అవి నా నుంచి దూరం అయ్యేటియే, కానీ హృదయం ఎప్పటికీ నాతోటే ఉంటుంది కదా తండ్రి. మరి ఎందుకు నేను హృదయాన్ని కడుక్కోవట్లేదు? నా హృదయాన్ని కడుక్కునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. ఇప్పుడైనా దయచేయి. అంత్య దినాలలో ఉన్నాను, నువ్వు చెప్పిన మాట నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు. ఇప్పుడు నాకు దయచేయి. నువ్వు ఈ విధమైన ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి కావాల్సిన ఈవులన్నీ పరిశుద్ధాత్మదేవుడు సమకూరుస్తాడు. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మీయా 1:5 ఏముంటుంది? తల్లి గర్భములో, సరోజమ్మ, తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే తీసి చదవండి తల్లి.
ఇర్మియా 1:5 గట్టిగా చదవాలి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తున్నది. ఈరోజు దేవాది దేవుని మాట ప్రత్యక్షమై ఫస్ట్ ఏం చేస్తున్నది? నిన్ను హెచ్చరిస్తున్నది. హెచ్చరించి ఈ విధంగా ఇప్పుడైనాను మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండు. ఇప్పుడైనా హృదయానుసారంగా నీ హృదయాన్ని కడుక్కున్నట్లయితే దేవుడు ఇంకో వాగ్దానం ఇస్తాడు. ఏమని? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా గట్టిగా చప్పట్లు కొడతామా? అంటే ఈ లోకంలో సంచరిస్తున్న అపవాదికి నువ్వు ప్రవక్తవు కాదా? ఈ లోకంలో సంచరిస్తున్న అనారోగ్యానికి నువ్వు అధికారివి కాదా? దాన్ని జయించే శక్తి నీలో లేదా? అర్థమవుతుందా? దాన్ని జయించే శక్తి మనలో ఉన్నది. కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నాం. తుప్పు పట్టిన హృదయం కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ తుప్పును కడిగేసేయండి. వాక్యం అనే తైలంతో కడిగి వేసేయండి. హల్లెలూయా. అర్థమవుతుందా? కత్తెర కట్ చేస్తారు, చాకులు కట్ చేస్తారు. అందరికి తెలుసు, అందరు స్త్రీలు ఉన్నారు. పని చేస్తారా మీరు ఇళ్ళల్లో? వంట చేసేవాళ్ళు ఎంతమంది? వంట చేసేవాళ్ళు, ఉల్లిగడ్డలు కొత్తిమీరలు కట్ చేసేవాళ్ళు కదా, అందరం కట్ చేస్తాం. పోనీ బట్టలు కట్ చేసేవాళ్ళు ఎంతమంది? వస్త్రాలు కట్ చేస్తారు కదా టైలర్, ఎంతమంది కదా. అదే అప్పుడప్పుడు తుప్పు పడుతుంది. ఎవరైనా గమనించిందా? అది చూసినప్పుడు మనం ఏం చేస్తాం? దేంతో తుడుస్తున్నాం? సర్ఫ్ పెట్టి తుడుస్తామా? నూనెతో, వాక్యం అనే తైలంతో నీ హృదయాన్ని కడుక్కో. గట్టిగా చప్పట్లు కొడతామా? వాక్యం అనే తైలం అంటే ఏంటిది? నూనె నిండి నీ గిన్నె పొరలాలంటే, నీ గిన్నె నిండి పొరలాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పొంగి పొరలాలంటే, నువ్వు అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా నిలబడాలంటే వాక్యం అనే తైలంతో నీ తుప్పును వదులుకోవాలి. అర్థమవుతుందా? వాక్యం అనే తైలంతో నీ అవిశ్వాసాన్ని వదులుకోవాలి. ఏమంటున్నాడు? 21:5 నువ్వు నీ తల్లి గర్భంలో లేనప్పుడే నాకు అన్ని తెలుసు బిడ్డ. నీ గురించి నాకు అన్నీ తెలుసు. నీ తల్లి అయినా నీ హృదయాన్ని లక్ష్య పెట్టదు. నీ తండ్రి అయినా నీలో ఉన్న ఆలోచనలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోడు. కానీ సమస్తం నాకు తెలుసు, నాకే తెలుసు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నీకు జయ జీవితాన్ని ఇచ్చే వీరుడును. గట్టిగా చప్పట్లు కొడదామా? నేనే నీకు జయ జీవితం ఇచ్చే వీరుడను. హల్లెలూయా. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్తున్నావు తల్లి? ఫస్ట్ నా దగ్గరికి రా. నా దగ్గరకు వచ్చిన వారిని నేను త్రోసివేయను. అర్థమవుతుందా? నేను త్రోసివేయను. నువ్వు అప్పుల యూపులో ఉన్నప్పుడు నీ అన్న దగ్గరికి వెళ్ళి వడ్డీ కట్టలేకపోతున్నాను అన్న, ఈ నెల వడ్డీ అంటే ఇస్తాడా? నా పిల్లలను పోషించడానికి నాకు చేతనైతేనే, నీకు అక్కడి నుంచి ఎలా పో అంటాడు. అదే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రభువా నా వల్ల కావట్లేదు, ఈ ఆర్థికంగా నేను బ్రతకడం నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి. చిన్న సాక్ష్యం తల్లి. నిన్న సాయంత్రకాల సమయంలో మాకు కొంచెం అమౌంట్ అవసరమై ఉండదు. ఒక డబ్బు అవసరమై ఉన్నది. ఎక్కడా పైసలు లేవు మా ఇంట్లో. అయ్యగారు ఒకటే మాట అన్నాడు, అమ్మ నేను ఇక్కడ కట్టాలి, నా దగ్గర పైసలు లేవు, 10,000 కట్టాలి అన్న. 5 నిమిషాలకే, అన్న 5 మినిట్స్కే ఒక డాక్టర్ ఫోన్ చేసి, అమ్మ మీ అకౌంట్లో 8,000 వేస్తున్నా అంటున్నది. గట్టిగా చెప్పలు కూడదమ్మా? అన్న 5 మినిట్స్కే అయ్యగారు అన్నిట్లో మేము బయటికి వెళ్ళినాం. అప్పుడే నాకు ఫోన్ వచ్చింది, అమ్మ 8,000 మీకు అకౌంట్లో వేస్తున్నామమ్మ. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసం కలిగి, నీ మాట విశ్వాసం ఉండాలి. ఏం కాదులేండి, ఎక్కడి నుంచైనా దేవుడు సహాయం చేస్తాడు. డాక్టర్ ఎక్కడనో ఉన్న డాక్టర్ని కదిలించి దేవుడు నీకు కావాల్సిన ఇవ్వడానికి కదిలియాడా? దేవదూతలనే నీ కోసం కదిలించిండు దేవాది దేవుడు. దేవదూతలే నీకు పరిచర్య చేస్తాడు. నీ రాయికి కాళ్ళు తగలకుండా వాళ్ళని ఎత్తి పట్టుకునేలాగా నిన్ను మార్చిండంటే ఎంతగా నేను కొంచెమే తక్కువగా చేసిండు. నేను ఆయన కంటే కొంచెమే, ఆయనతో సమానం చేసినందుకే మనం ఆగం. అందుకనే కొంచెం తక్కువ చేసిండు దేవుడు. అర్థమవుతుందా? ఆయనతో సమానం చేసిన అనుకో, ఆయన మీదకి ఎక్కి కూర్చుంటాం. ఆయనతో సమానంగా ఆయనకున్న వరాలు, ఆయన కృప వరాలు, ఆయనకున్న ప్రాముఖ్యంగా ఆయనకున్న సహనం మనకు వచ్చిందనుకో, నిరీక్షణ మనకు వచ్చిందనుకో, ఓర్పు మనకు వచ్చిందనుకో, మన కంటికైనా కనిపించడు. ఆయన మీద మనం కూర్చుంటాం. కాబట్టికే నాకన్నా కొంచెం తక్కువ చేసిన బిడ్డ నీ గురించి నాకు తెలియదా? నీకు కావాల్సిన ఏ ఇవులు ఇవ్వాలో నాకు తెలియదా? నీకు తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ కట్టుకున్న భర్తకు తెలియదు, నాకు తెలుస్తాయి. ఆమె ఎప్పుడో వచ్చిన ఉద్యోగం,
ఆల్రెడీ మన సంఘానికి వచ్చి గర్భఫలం పొందుకొని కుమారుని దేవాది దేవుడు ఇచ్చిన ఒడిలో నింపుకున్నాక ఇప్పుడు 8 నెలలు అయ్యింది. 8 నెలలు అయిన తర్వాత అక్కడ దేవదూతను కదిలించి దేవుడు అంటే మా మొర ఆకాశంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిందా వెళ్ళలేదా? యథార్థంగా మనం మాట్లాడాలి. నువ్వు గుండెలు కొట్టుకొని విశ్వాసం కలిగి లేవు ప్రభు అని నువ్వు నిలబడ్డ దగ్గర నాను దేవుడు ఎవరినొక్కనే కదిలిస్తాడు. నీకు కంటికి కనిపించవు, ఆయన చేసే కార్యాలంట కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు. కాకపోతే ఈరోజు ఒక్కటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయానికి పట్టిన తుప్పు ఏ రీతిగా ఉన్నది? ఆ తుప్పు అవిశ్వాసం కలిగి ఉన్నదా? అపనమ్మకం కలిగి ఉన్నదా? యథార్థత లేకుండా ఉన్నదా? ఇతరులకు నమ్మకంగా నీ హృదయంలో ఆలోచనలు లేవా? నీ తల్లిదండ్రికి నువ్వు నమ్మకం ఉండట్లేవా? నీ కుటుంబ సభ్యులకు నమ్మకం ఉండట్లేవా? ఒకవేళ నీ సేవకులకు నువ్వు నమ్మకంగా ఉండట్లేవా? ఆ తుప్పును వదిలేసాయి, మనవి చేసుకో, మొరపెట్టుకో, ప్రభువా ఇదిగో నిజంగా అవిశ్వాసం అనే తుప్పు నాకున్నది తండ్రి, అపనమ్మకం అనేది ఉన్నది ప్రభా, యథార్థత లేని మాటలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈరోజు ఈ మందిరంలో నీ పాద సన్నిధిలో నిన్ను విడిచి వెళుతున్నాను ప్రభా. నీ సమాధానం నాతో రావాలి, నీ సంతోషం నాతో రావాలి, నీ ఐశ్వర్యం నాతో రావాలి, నీ ఆశీర్వాదం నాతో రావాలి, నీకున్న సత్తువ బలము పట్టుదల నాతో రావాలి ప్రభా. నా హృదయంలో ఉన్న ఎన్ని నేను తీసి ఇక్కడ విడిచిపెట్టిపోతున్నాను ప్రభా, ఇవి మళ్ళీ నా వెంట రావద్దని నువ్వు అని వెళ్ళు. రేపటి నుంచి నీ జీవితంలో కార్యం చూడకుంటే అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనము హాస్పిటల్కి వెళ్తాం, నేను చాలాసార్లు చెప్పిన, హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అలా డబ్బులు తక్కువైనాయని డబ్బులు ఇవ్వడానిక? డాక్టర్లకు నర్సులకు ఇవ్వడానికి జీతం లేదు, నువ్వు ఇస్తేనే వాళ్ళు ఇస్తారు కావచ్చు, అందుకని మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. మనకు దేవుడు ఎక్కువ ఇస్తున్నాడు కదా, అందుకనే ఎక్కువైనాయి డాక్టర్స్కి ఇవ్వడానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు హాస్పిటల్కి? ఎందుకనే కావచ్చు 10th క్లాసు ఇంటర్లో ఫెయిల్ అవుతున్నాను, టీచర్లు అడిగితే సమాధానం ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? ఎందుకు వెళ్తున్నారు హాస్పిటల్కి? ఎందుకు వెళ్తారు? జ్వరం రోగం తక్కువ చేసుకోవడానికి వెళ్తారు కదా. హాస్పిటల్కి వెళ్ళి కూర్చోగానే డాక్టర్ నీ ముఖం చూడగానే నీ రోగం నాకు అర్థమైపోయిందామని నేను ఇంజెక్షన్ ఇస్తా అంటాడా? నువ్వు చెప్పేది వింటాడా? కదా, చెప్పేది వింటాడు డాక్టర్. నేను చెప్పింది విన్నాడు, ఆయన హృదయంలో పెట్టుకున్నాడు, కావాల్సిన మందు నాకు ఇచ్చిండు, నాకు తక్కువ అవుతుంది అన్న విశ్వాసంతో ఇంటికి వెళ్తావా? లేదు ఈ రోగం రేపు కూడా నేను అనుభవించాలి, నాకు తప్పదు అన్నట్టుగా వెళ్తావా? అర్థం చేసుకోండి మాట. తగ్గుతుంది ఆ మందు, నా నరాల్లో పని చేస్తుంది, అన్నీ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు కూడా నీ హృదయంలో ఉన్నవన్నీ, నీ శరీరంలో ఉన్న వ్యాధి అంతా, నీ తలలో ఉన్న తలంపంతా ఆయన నిన్ను చూస్తున్నాడు తల్లి. ఎట్లాగైతే లోకరీత్యా డాక్టర్ నిన్ను చూస్తాడో, నీ నాడి పట్టుకుంటాడో, నీ హృదయాన్ని పట్టుకొని నీ హృదయం మీద ఆయన గాయపడ హస్తం చాపి నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ బాధ ఉన్నదో, ఏ మానసిక ఆలోచన ఉన్నదో, ఏ కృంగుదల ఉన్నదో, ఏ అవమానాలతో, ఏ నిందలతో నా బిడ్డ భరిస్తున్నదో అని ఆ గుండె బరువును చూస్తున్నాడు తల్లి. టెంపరేచర్ చూస్తారు కదా డాక్టర్స్, చూస్తారు కదా. యేసుక్రీస్తు ప్రభువు నీ గుండె బరువును చూస్తున్నాడు. విడిచిపెట్టు. డాక్టర్ దగ్గర ఎట్లాగైతే నువ్వు నీ వ్యాధిని విడిచిపెట్టావో అలాగనే నీ ఆలోచనని దేవుని పాద సన్నిధిలో విడిచిపెట్టు. ఆరోగ్యాన్ని, సమాధానాన్ని నీ ఇంటికి తీసుకెళ్ళమంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వచ్చినావంటే ఊరికే పోవద్దు. ప్రభువా నేను పట్టుకునే వెళ్తున్నా, నువ్వు ఇచ్చిన ఆస్తిని, అంతస్తుని, ధైర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, నిరీక్షణను నేను పట్టుకొని పోతున్నాను ప్రభువా. ఇది లోకంలో ఉన్నది ఎవరు నా దగ్గర నుంచి గుంజుకోకుండా యోబు చుట్టూ ఏ కంచె వేసావు ఆ కంచె నా ఇంటి చుట్టూ, నా చుట్టూ వేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు విజయ జీవితం నీకే. హల్లెలూయా. హల్లెలూయా. చదవంతలు యోవేలు 2:13 హెచ్చరిస్తున్నాడు కదా దేవుడు. నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినం వచ్చుచున్నది, అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినమున అంధకారం యుగము ఉండును, మహాంధకారము కమ్మును. ఏమవుతుందంటే ఆయన రాకడ సమయంలో మహా అంధకారము, ఒకరికొకరు కనిపించరు. అర్థమవుతుందా? ఒకరికొకరు కనిపించరు. ఆ రోజు ఆయన రాకడ సమీపంలో ఒక క్రియ జరుగుతుంది. గుడ్ ఫ్రైడే రోజు ఏం క్రియ జరిగినప్పుడు అలనాడు 3 గంటల సమయంలో మేఘము కమ్ముకున్నది.
అప్పుడు ఎవరు ఒక్కొక్కరు కనిపించు. ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు, రెండవసారి ఆరోహణం అయిపోయినప్పుడు అంట శిష్యులకు తప్ప ఎవ్వరికి ఇది కనిపించలేదు. అంటే అంత యథార్థత హృదయం దేవునికి కావాలి, నీతి కలిగిన హృదయం కావాలి, నమ్మకం కలిగిన హృదయం కావాలి. అందుకనే ఇకనైనా మీలో ఉన్నవన్నీ తీసేసి నా పాద సన్నిధిలో పెట్టు బిడ్డ. నీకు పాద సన్నిధిలో పెట్టాలని ఇష్టం లేకున్నా, ప్రభు నీ సన్నిధిలో వదిలేసాను ప్రభువా అని అనుకోండి. జాలరి, చేపలు పట్టే జాలరి తెలుసా మీకు కదా? వల వేస్తాడు, ఉట్టిగానే వస్తుంది ఆ వల, చేపల నిండి వస్తుంది. నువ్వు ప్రార్థన అనే వల వెయ్యి, ఆశీర్వాదం నింపుకొని వెళ్ళు నీ వలలో, హృదయం అనే వలలో. హల్లెలూయా. అది నింపుకొని వెళ్ళిన తర్వాత నీ ఇంట కుమ్మరించేసేయి. ప్రభు ఇదిగో నా తల్లిదండ్రులకు, నా భర్తకు ఈ వేదన ఉన్నది ప్రభు, నేను ఈ వల వేస్తున్నాను తండ్రి, నా తల్లిదండ్రులలో ఉన్న ప్రతిదీ తీసివేసేయి, నా భర్తలో ఉన్నది తీసివేసేయి, నాలో ఉన్నది తీసివేసేసి మంచి ఆశీర్వాదకరమైన చేపలని ఆశీర్వాదం నా ఇంట్లో వెయ్యి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవాది దేవుడు జవాబిస్తాడు. ఒకసారి చూసుకుందాము. ఇదే 16వ వచనం, యోవేలు 2:15-16. ఒక్క నిమిషం తల్లి. ఎంతమంది ప్రతి వారంకి ఒక్కసారి ఉపవాస ప్రార్థన ఉంటారు? యథార్థంగా ఒప్పుకోండి. ఓకే అంటే ఆరోగ్యాన్ని బట్టిగా తల్లి కదా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా రాకడ రాబోతుంది, హెచ్చరిస్తున్నాడు. ఈ రీతిగా ఉండను. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు సైన్స్ చదివిన వాళ్ళకు అర్థమవుతుంది, మన కడుపులో కొంచెము మాడగొడితే మనకు ఆరోగ్యమే. చెడు అంతా కరిగిపోతుంది, చెడు కొలెస్ట్రాల్స్ అన్ని కరిగిపోతాయి. నువ్వు ఆత్మీయంగా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆరోగ్యం బాగుపడడానికి వారానికి ఒకసారి నీ కడుపు మార్చు. వారానికి ఒకసారి కడుపు మార్చినప్పుడు దేవుడి సన్నిధికి పో. హల్లెలూయా. వినడా దేవుడు? వింటాడు కదా. నువ్వు ఏ రకంగా ప్రార్థన చేసినా తుప్పు లేని హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అర్థమైందా? ఫస్ట్ మన జీవితం బాగుపడాలంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండు, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడంట తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముడు మధ్యలో, వదిన మరదల మధ్యలో గొడవ అయింది అనుకుంటాం. ఇప్పుడు మనమందరం ఒక కుటుంబ సభ్యులం. నాతో మీరు ఎవరో ఒకరు బాగా గొడవ పెట్టుకున్నారు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఉదయాన్సారంగా వస్తారా మీరు? మళ్ళీ దీని దగ్గరకు పోవాలి, తప్పదిగా మాట్లాడు, కంపల్సరీ ప్రైజ్ లార్డ్ చెప్పాలి, కంపల్సరీ నమస్తే చెప్పాలి, ఇక తప్పదు. ఇలాంటి గొనుక్కునట ఉండొద్దు. అర్థమవుతుందా? నేను లోకంగా అర్థం కావడానికి కొంచెము హైదరాబాద్ భాష మాట్లాడుతున్నాను, నాకు వచ్చే భాష అది. అర్థమవుతుందా? ఏమన్నా ఓకే కాదు, అంతకు ముందుకు వస్తారు, గొడవ పెట్టుకున్న వాళ్ళ దగ్గరకు వస్తారు, మళ్ళీ వెళ్ళాలి తప్పదిగా మాట్లాడడానికి. ఏం చేయాలి? ఇంకెంతగానో నేను నలగొట్టుకోవాలి ప్రభువా. నలగొట్టుకో. కుమ్మరి దగ్గరికి వెళ్ళండి ఒకసారి, కుండలు చేస్తారు చూసినావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒత్తుతారు తీస్తారు, ఎరగొడతారు, మళ్ళీ కడతారు. తెలుసా? తర్వాత ఎంత రూపాంతరం కలిగిన పాత్ర ఒకటి వస్తుంది. దానికి ఉపయోగపడదా? దేవునికి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఉపయోగపడే పాత్ర వల్లే నీ హృదయం మారిపోవాలి. హల్లెలూయా. ఉపయోగకరంగా ఉండాలి మన ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మన జీవితానికి ఉపయోగపడాలి, వ్యర్థం కావద్దు. మనస్ఫూర్తిగా రమ్మంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలి యేసయ్యా? ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నా ఎముకలు ఎండిపోతున్నాయి, గ్యాస్ ఫామ్ అయ్యి నా ఒళ్ళు పెరిగిపోతుంది, అయినా నువ్వు జవాబు ఇవ్వట్లేదు, ఇంకెన్ని రోజులు నేను ఉపవాసం ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో. వదిలేసే. ఆ ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గరికి చేరదు. మనస్ఫూర్తిగా వస్తున్నాను యేసయ్య, మనస్ఫూర్తిగా నువ్వు ఉపవాస ప్రార్థన వచ్చి విజ్ఞాపన ప్రార్థన స్టార్ట్ కాగానే నువ్వు మౌనంగా 2 నిమిషాలు మోకల మీద ఆకాశం వైపు చేయి చాపు. నీకు తెలియకుండా నీ కన్నీరు ఏర్లే కారుతాయి. ఆ కన్నీరు కారి అంటే దేవుని పాదాల దగ్గరకు వస్తుంది. జీవజల నదులు నీ కుటుంబంలో అప్పుడు సంచరింపజేస్తాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఊటికి ఈ చిన్న వాక్యంలోనే పెద్ద మర్మం ఉంటుంది. చిన్నదే
యోవేలు 2:12 చిన్న వాక్యమే, కానీ జీవిత చరిత్రను మార్చుకోగలదు అది. హల్లెలూయా. నీ ఉపవాస దినాన్ని మార్చేసుకోవాలి, సనుక్కోకూడదు, గునుక్కోకూడదు. ఇంకెన్ని రోజులు ప్రభువా నా మాట మన నోట రాకుండా, ప్రభువా ఇష్టానుసారంగా వస్తున్నాను, హృదయానుసారంగా వస్తున్నాను, నాకు ఉద్యోగం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, నా భర్తకు మంచి ఆరోగ్యం కావాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, నా సంఘం ఇంకా విస్తరించబడాలి, నా సేవకులు ఇంకా బలంగా దేశ విదేశాలలో వాడబడాలి. ప్రభువా ఈ ప్రపంచమంతా నీ ప్రేమ రుచి చూడాలి, నశించుతున్న ఆత్మలు వెతికే రక్షించే హృదయము నాకు రావాలి. ప్రభువా నువ్వు ప్రార్థన జీవితం స్టార్ట్ చేసినావు అనుకో, దేవాది దేవుడు విజయ జీవితాన్ని ఇస్తాడు. ఎంతమంది విజయ జీవితాన్ని పట్టుకొని పోవాలని ఆశపడుతున్నారు కదా? ఎవరైనా విజయాన్ని పొందుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి ఆరోగ్యంగానే విజయాన్ని పొందుకుంటాం, ఎగ్జామ్ హాల్కు వెళ్ళడానికి మంచి ఇంకొక స్టెప్ వేయాలనే విజయం పొందుకుంటాం. కానీ మందిరానికి వచ్చేటప్పుడే సమస్త కష్టాలకు విజయం. ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కటే. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తాం, ఎందుకు వెళ్తాం? జీవితంలో న్యాయం జరగడానికి. హాస్పిటల్కి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? ఒంట్లో స్వస్థత కలగడానికి. పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? మన జీవితంలో జరిగిన చెడును చెప్పడానికి వెళ్తాం కదా. ఇంకా మహిళా సంఘానికి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? పంచాయతీ చేసుకోవడానికి వెళ్తాం. ఓకే, అదే యేసుక్రీస్తు ప్రభు మందిరానికి ఎందుకు వస్తారు? ఇవన్నిటికీ జవాబీ ప్రభువా అని మొరపెట్టుకోవడానికి వస్తారు. గట్టిగా చెప్పగలుగుతామా? అన్నీ కలిపి, ప్రపంచంలో ప్రతీది కలిపి చేసే పని ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మందిరం ఒకటే. హల్లెలూయా. క్రీస్తు మందిరం ఒకటే. అందుకనే నీ జీవితంలో, నీ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఫస్ట్ అడుగు పెట్టవలసింది దేవుని పాదాల చెంత. నీ మోకాళ్ళు దేవుని దగ్గర వంగితే నీ ఆశీర్వాదాలు పరలోకం నుంచి కుమ్మరించబడతాయి. హల్లెలూయా. మోకాళ్ళు దేవుని దగ్గర వంగాలి. అందరూ అప్పు యూపి మునిగిపోయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు అందరిని ఆశ్రయిస్తారు. ఫస్ట్ నువ్వు దేవుడిని ఆశ్రయించు, వాళ్ళనే దేవుడిని దగ్గరికి తీసుకొస్తాడు. కష్టాల్లో సహోదరుల వైపు చూస్తారు, ఫస్ట్ దేవుని వైపు చూడు. చెల్లె నీ కష్టం ఉన్నదా, ఈ బాధ ఉన్నదా, ఎందుకు చెల్లె నాకు చెప్తలేవని నీ అన్న నీ దగ్గరికి పంపుతాడు దేవుడు. అర్థమవుతుందా? అన్నదమ్ముల ప్రేమ మీకు దొరుకుతలేదేమో, నువ్వు మొరపెట్టుకో, దేవుణ్ణి ఆశ్రయించు, వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. పెద్దవాళ్ళు వస్తారు అంటారు, ముసలులు నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ప్రభువా నువ్వు అంటున్నావు కదా తండ్రి, నీ వాక్యంలోనే ఉన్నది సహోదర ప్రేమ కలిగి ఉండమని. నేను నా సహోదరిని ప్రేమిస్తున్నాను. భర్త దగ్గర తగ్గించుకోమంటున్నావు, నేను తగ్గించుకుంటున్నాను. పిల్లలకు కోపం రేపొద్దంటున్నావు, నేను కోపం రేపేటట్టు ప్రవర్తిస్తున్నాను ప్రభు. వాళ్ళు ఎంత రివర్స్ అయినా కూడా నా నోట్లో బూతు మాటలు రావట్లేదు ప్రభు. నీకు ఇష్టానుసారంగానే ఉంటున్నాను. నా జీవితానికి జయ జీవితం దయచే ప్రభు అని నువ్వు మొరపెట్టుకున్నట్లయితే నీ పిల్లలు మారుతారు, నీ భర్త మారుతారు, నీ అన్నదమ్ములు మారుతారు. నీకు కావాల్సిన ప్రతి ఈవులను పరిశుద్ధాత్మదేవుడు సమకూరుస్తాడు. ఒకసారి చూసుకుందాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక ఈ రీతిగా మనం ప్రార్థన చేసినట్లయితే, మత్తయి సువార్త, రోమీలకు రాసిన పత్రిక 10:12 ఒకటి తీయండి తల్లి, 2 చకచక తీయండి, 5 నిమిషాలే టైం ఉన్నది మనకు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. మనం ఈ రీతిగా ఉపవాస ప్రార్థన చేసినట్లయితే విశ్వాసంలో అభివృద్ధి పొందుటకు మనము ఎట్లా విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. దొరకలేదు. రోమీలకు రాసిన పత్రిక. యూదుడనియు గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి. ఏమై ఉన్నాడు? ఒక్క దేవుడే అందరికీ ప్రభువై. అంటే సమస్త దేశానికి, సమస్త ప్రపంచానికి, సమస్త భూదిగంతములకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్క దగ్గరికి మనము రావాలి కదా. వాక్యం చూడకుండానే కదా ఇందాక చెప్పిన నేను. సమస్తానికి, యూదులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి, అన్యులకు తెలియక పాపం ఆ రోజు మోషే మోకాళ్ళ మీద ఉండి ప్రభువాన్ని, ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి నాకు కొన్ని ఆజ్ఞలు దయచేయమని పర్వతం మీదకి విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు కింద ఉన్న జనాంగము ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళందరూ కూరి విగ్రహాన్ని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించిండ్రా? లేదు కదా. విగ్రహాన్ని కూల్చివేసేసి పరిశుద్ధాత్మదేవుని ఒక్కనే ఆరాధించి ఆశీర్వాదాలు పొందుకున్నారు. మన్నాను తిన్నారు, పరిమళమైన మన్నాని.
ఆరోగ్యాన్ని ఇచ్చే మన్నాన్ని, జయ జీవితాన్ని ఇచ్చే మన్నాన్ని వాళ్ళకు ఆహారంగా దేవాది దేవుడు ఇచ్చాడు. కావాల్సిన ఈవులన్నీ ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేశారు? అన్ని సంవత్సరాలు వాళ్ళు బట్టలు మార్చుకున్నారో లేదో, స్నానాలు చేసిరో లేదో, శుభ్రంగా ఉన్నారో, దూవుకోలేదో. ఒక నెల రోజులు నువ్వు నెత్తి మీద కొమ్ము బ్రష్ వేయకుండా ఉండండి. పోనీ ఒక వారం ఉండగలుగుతారు ఎవరైనా? మా అంటే 3 రోజులు ఉంటాం. టైఫాయిడ్ జ్వరం వస్తే 4 రోజులు ఉంటాం కదా. అంతకు మించి ఉన్నాం అనుకో, మన పక్కకు ఇప్పుడు దాకా సాక్ష్యం ఉంటుంది అన్న కదా, ఆ దిండు కూడా ఉండదు. తీసేయి నేను ఎత్తి కిందకి అన్న అంటుంది ఆ దిండు. హల్లెలూయా. అంటే ఆ పరిస్థితిలో దేవాది దేవుడు కన్ను దృష్టి వాళ్ళ మీద పడింది. ప్రతి పరిస్థితిలో కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు బాధపడకు. మనిషి స్వభావం ఏంటంటే కొంచెం కష్టం రాగానే నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నన్ను ఎవరు చూస్తలేరు, నా బాధ నేనే పడాలి, ఇంకా రాకూడని మాటలు ఎన్ని వస్తాయి మనిషికి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంకా నా జీవితం మారదా, నాకు ఇంకా మంచి ఇల్లు రాదా? వస్తావు, అది మానవ సహజం. కానీ దేవుడు చూస్తున్నాడు తల్లి. అలా అన్న తర్వాత ప్రభావం నువ్వు చూస్తున్నావు మళ్ళీ, ఎందుకంటే దేవుడు పరీక్షిస్తాడు కదా. అర్థమవుతుందా? దేవా నువ్వు నన్ను చూస్తున్నాను, నువ్వు క్షమించు, ఈ మాట నా నుంచి తీసివేసి నువ్వు ప్రార్థన చేయి. చిన్నయే తల్లి, చిన్నయే మనం చేసే విజ్ఞాపన ప్రార్థన దేవుడు మాత్రము పెద్ద ఆశీర్వాదాలు చూసుకున్నాను తల్లి. మత్తయి 2 పేతురు 1:14, 2 పేతురు 1:14, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:19 ఒకటి తీయండి. 2 పేతురు 1:14 చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి ఏం చదువుతున్నావు తల్లి? 2 పేతురు 1:14, వ్యభిచారిణిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును ఆస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సదకాయు చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయుండురి. తిన్న మార్గమును విడిచి బెయేలు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. మనం ఎలా ఉండాలని? బిలాము పోయిన మార్గంలో ఒకవేళ మనం నడుస్తున్నామేమో, మన మార్గములను సరిచేసే ప్రార్థన మన ఉపవాస ప్రార్థన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మార్గాన్ని మార్చు ప్రభువా. తర్వాత నా విశ్వాసాన్ని ఫస్ట్ మనము ఉపవాస ప్రార్థన చేయనప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నా విశ్వాసంలో నేను అభివృద్ధి పొందాలి ప్రభువా. తర్వాత ప్రభు ఈ విశ్వాసాన్ని నేను కాపాడుకోవడానికి నా మార్గాన్ని మార్చు ప్రభువా, నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు. తర్వాత మూడవదిగా ఫిలిప్పీ 4:19 ఉంటుంది కదా, మన అక్కర్లన్నీ తీర్చబడాలి. ప్రభువా ఇదిగో నీ మార్గంలో నేను నడుస్తున్నాను, విశ్వాసంలో బలపడ్డాను, ఇప్పుడు నా అక్కర్లనే నీకు నేను తెలియపరుస్తున్నాను ప్రభువా, నా అక్కర్లన్నీ నువ్వు తీర్చు తండ్రి. ఏం తీరుస్తాడంట? మన ప్రతి అవసరంనప్పుడు తీర్చేస్తాడు. ఫస్ట్ ఏం చేయాలి? విశ్వాసంలో బలపడాలి, అభివృద్ధి పొందాలి. బలపడాలంటే ఒక్క దిక్కే ఉంటారు, ఇంత ఇక చాలు కాదు, విశ్వాసంలో నానాటికి అభివృద్ధి పొందాలి కదా. మనం పుట్టిన మొదలుకొని మరణించేంత వరకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాం, ఇక చాలని అనుకుంటామా? లేదు కదా. భూమి కొంటాం, భూమి కొన్న తర్వాత మళ్ళీ పునాది వేస్తాం, పునాది వేసిన తర్వాత గోడలు కడతాం, గోడలు కట్టిన తర్వాత ఏదో స్లాబ్ అది ఇది ఇంకా అన్ని కన్స్ట్రక్షన్ చేసి లోపలికి వస్తాం. మన విశ్వాసం కూడా నానాటికి అభివృద్ధి పొందాలి. పరలోకానికి చేరే వరకు మన ఆత్మీయమైన ఇల్లును కట్టుకునే రీతిగా ఉండాలి మన విశ్వాసం. ఆత్మీయమైన ఇల్లు కట్టుకోవాలి, ఫస్ట్ ప్లేస్ కొనుక్కోవాలి యేసయ్య హృదయంలో, తర్వాత పునాదులు వేసుకోవాలి విశ్వాసంతో, తర్వాత గోడలు కట్టుకోవాలి పరిశుద్ధాత్మ శక్తితో, తర్వాత స్లాబ్ వేసుకోవాలి, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకోవాలి, సర్వాంగ కవచం మనము సంపాదించుకోవాలి. తర్వాత పరలోకానికి దారి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెరిచిస్తాడు. చప్పట్లు కొడదాం అర్థమైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టుడు అంటే ఏదో మనం కొనుక్కొని కట్టుడు కాదు తల్లి, మన హృదయంలోనే దేవాది దేవునికి ఇల్లు కట్టుకోవాలి అంటున్నాడు కదా. మీ హృదయమే
నా ఆలయం, నేను అందులోనే నివసిస్తా, ఎక్కడ నివసించా. నాకు డూప్లెక్స్ అవసరం లేదు నీ హృదయంలో, 4 గోడలు చాలు. ఒక గోడ విశ్వాసం, ఒక గోడ యథార్థత, ఒక గోడ నీతి, ఇంకో గోడ చెప్పాలా మీరే చెప్పండి, ఇంకోటి గట్టిగా చప్పట్లు కొట్టండి, పరిశుద్ధత. ఈ 4 వేసిరనుకో ప్రశస్త వస్త్రం అనే కప్పు దేవాది దేవుడు నీ మీద వేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా మనం ఉన్నట్లయితే మన ఉపవాస ప్రార్థనకు జవాబు. ఇంకోటి, మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తే మార్కు 9:29 ఉంటుంది, సాతాను శక్తులపై జయం ఇస్తుంది. హల్లెలూయా. సాతాను శక్తులను అణగదొక్కే శక్తిని దేవాది దేవుడు మనకిస్తుంది. మత్తయి సువార్త 17:5 ఉంటుంది కదా, అసాధ్యమైన కార్యాలు, ఇక నా వల్ల కాదు, నేను ఇది జయించలేననే కార్యాలు ఉపవాస ప్రార్థనలో ఇకనైనా దుఃఖముఖులు గాక, ఇకనైనా మనస్ఫూర్తిగా మనము ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సరైన జవాబిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మన ప్రతి ఒక్కరి హృదయాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో బలపడునుగాక, ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం. వాక్యం అర్థమైంది, నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను, నా ఆత్మీయ స్థితిని కట్టుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కొద్ది నిమిషాలు, దయచేసి కొద్ది నిమిషాలు